భక్తివం ఛానల్. ఈ వీడియోలో రావణుడికి 10 తలలు ఎందుకుంటాయి, దాని వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందామా? రావణుడికి 10 తలలు ఉండటంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు బలశాలి, తపస్శాలి. సనక సనందనాది ఋషుల శాప ప్రభావంతో వైకుంఠ ద్వారపాలకులైన జయా విజయులే త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా జన్మించారని చెబుతారు. అయితే విశ్వవసు ఒకరోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలన్న కోరికతో తన భార్య కైకసి వద్దకు వెళతాడు. అప్పటికే ఆమె 11 సార్లు ఋతుమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు. ఆమె ద్వారా 11 మంది పుత్రులను పొందాలని విశ్వవసు భావిస్తాడు. అయితే కైకసి మాత్రం తనకు 2 పుత్రులే కావాలని విశ్వవసుకు చెబుతుంది. తపోనిధి అయిన విశ్వవసు తన మాట వృధా కాకుండా ఉండటానికి 10 తలలు ఉన్న రావణుడిని 11వ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చాడని విచిత్ర రామాయణం చెబుతుంది. విష్ణుమూర్తి నరసింహావతారంలో ఉద్భవించి హిరణ్యకశిపుడిని చంపుతాడు. అయితే తనను సంహరించే సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్లతో నన్ను ఒక్కడిని చంపటం కూడా ఓ పౌరుషమేనా అని ఆక్షేపించాడు. అప్పుడు శ్రీహరి తరువాత జన్మలో నీకు 10 తలలు 20 చేతులు ప్రసాదించి మానవుడిగా అవతరించి సంహరిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడని మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. వాల్మీకి రామాయణంలో వీటి ప్రస్తావన లేదు. రావణుడికి కామరూప విద్యతో 10 తలలు ఏర్పడ్డాయని కొందరు చెబుతారు. రావణాసురుడు కోరుకున్నప్పుడు 10 తలలు 20 చేతులు వస్తాయి. అలాగే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు ఉంటాయి. వీటిని అదుపులో పెట్టుకోవటం ఆధ్యాత్మిక సాధనకు బలాన్ని ఇస్తుంది. 10 ఇంద్రియాలకు లొంగిపోయిన వాడే దశకంఠుడు అని పెద్దలు చెబుతారు. పురాణాల ప్రకారం రావణుడు 10 తలలు వేటిని సూచిస్తాయంటే కామం, క్రోధం, దురాశ, మోహం, మదం, అసూయ, అహంకారం, చిత్తశుద్ధి, హృదయం మరియు బుద్ధిని సూచిస్తాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.